నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే సార్. పవన్ కళ్యాణ్‌కి చంద్రబాబు చెక్ పెడుతున్నాడు అనే ఒక వార్త వస్తుంది సార్. అసలు నిజంగానే పవన్ కళ్యాణ్‌కి చంద్రబాబు నాయుడు గారు చెక్ పెట్టే అవకాశం ఉందా? చెక్ పెట్టాలి అనుకుంటే అసలు ఏ విధంగా ఆయన చెక్ పెడతారు? అంటే మామూలుగా చంద్రబాబు ఖచ్చితంగా విజన్ ఉన్న నాయకుడు. అంటే అవును సార్. విజన్ అంటే ఏంటి? అహెడ్ ఆలోచించడం. ఇంక 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలి? దానికి ఇప్పటి నుంచి ఏమి చేసుకోవాలి? అనేది ఆలోచించడమే మామూలుగా సినిమా స్క్రీన్ ప్లేలో క్లైమాక్స్ ఎలా ఉండాలి డిసైడ్ అయ్యి, ఆ క్లైమాక్స్‌కి లీడ్ అవ్వాలంటే బిగినింగ్ నుంచి సీన్‌లు ఎలా వేసుకెళ్ళాలనేది ఒక టెక్నిక్ ఉంటుంది. అలాగా రాజకీయాల్లో అయినా, లైఫ్‌లో అయినా వ్యూహం ఎత్తుగడలంటారు మామూలుగా యుద్ధ భాషలో. వ్యూహం ఎత్తుగడలంటే షార్ట్ టర్మ్ సంబంధించిన ప్లాన్స్‌ని ఎత్తుగడలంటారు. టాక్టిక్స్ అంటారు. లాంగ్ టర్మ్ ప్లాన్స్‌ని స్ట్రాటజీ అంటారు. వ్యూహం అంటారు. అది యుద్ధంలో కూడా ఒక యుద్ధాన్ని మనం ప్రారంభిస్తామంటే ఇమీడియట్‌గా ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలనేది ప్లాన్ ఉండాలి. లాంగ్ టర్మ్‌లో యుద్ధం ఎంతకాలం ఉండొచ్చు. 1 ఇయర్ ఉంటే 1 ఇయర్ లోపల మన టార్గెట్ ఏంటి, దానికి సంబంధించి ఇప్పటి నుంచి ఎలాంటి ప్లాన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి ఎవరికైనా. రాజకీయాల్లో అయినా అంతే. రాజకీయాల్లో ఇమీడియట్ లక్ష్యాలు ఏంటి, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏంటి, స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్ష్యాలు. ఈ 2 చంద్రబాబు ఎప్పుడైనా ఆయన ఈ దీర్ఘకాలిక లక్ష్యాలని కరెక్ట్‌గా ప్లాన్ చేసి దానికి తగిన నిర్మాణాలు కావచ్చు, దానికి తగిన ప్లాన్స్ కావచ్చు చేయడంలో చంద్రబాబు ఎక్స్‌పర్టైజ్ ఉంది. ఆయనకి విశేషమైన అనుభవం కూడా ఉంది. సో, ఈ క్రమంలో ఇప్పుడు ఏందంటే చంద్రబాబుకి దీర్ఘకాలిక లక్ష్యం ఏంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో? ఆయన ఇంకొక 5 ఇది కాకుండా ఇంకొక 5 ఏళ్ళు ఆయన గట్టిగా పరిపాలించగలరు. అప్పటికి లోకేష్‌కి కూడా 50 దాటుతాయి. కాబట్టి లోకేష్‌ని సీఎంగా తను ఉన్నప్పుడే లోకేష్‌ని సీఎంగా ఎస్టాబ్లిష్ చేసేసి నాయకత్వం ఎస్టాబ్లిష్ చేస్తే లోకేష్‌కి ఫ్యూచర్ ఉంటది. అది ఆయన దీర్ఘకాలిక లక్ష్యం. ఇమ్మీడియట్‌గా ఏంటి దానికి సంబంధించి అంటే లోకేష్‌కి ఇంపార్టెంట్ పొజిషన్‌లు ఇవ్వడం, లోకేష్‌ని నాయకత్వ లక్షణాలు వచ్చే విధంగా ఇప్పటి నుంచి చూసుకోవడం, అవన్నీ కూడా ఆల్రెడీ యువగలం పాదయాత్ర దీంతో అంతా కూడా లోకేష్‌ని ఇమ్మీడియేట్ లక్ష్యాలకు అనుగుణంగా చేశాడు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తన లక్ష్యాలకి టెంపరరీగా ఇంకొక ఇబ్బందులు వస్తాయి. అలాగా ఆయనకు ఒక ఇబ్బంది వచ్చింది. అదేంటంటే ఇండిపెండెంట్‌గా తెలుగుదేశం ఒకటే నిలబడితే జగన్‌ని ఓడించలేం అనే పరిస్థితి వచ్చింది. అందువల్ల ఆయన పొత్తులకు వెళ్లాల్సి వచ్చింది. పొత్తుల్లో ప్రధానంగా మన పవన్ కళ్యాణ్ అవసరం ఏర్పడింది. పవన్ కళ్యాణ్‌తో పొత్తు లేకపోతే చంద్రబాబు గెలిచే పరిస్థితి లేడు అనేది ఆయనకి అర్థమైంది. అందుకని పవన్ కళ్యాణ్‌ని ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ స్థాయి కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి చంద్రబాబుకి ఏర్పడింది. అందుకని పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల లోకేష్‌ని కొద్దిగా తన షార్ట్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ ప్లాన్‌కి ఒక్కొక్కసారి షార్ట్ టర్మ్ ప్లాన్‌ని త్యాగం చేయాలి. మామూలుగా యుద్ధ పరిభాషలో మళ్ళీ చెప్పాలంటే టు విన్ ఏ వార్ యూ నీడ్ టు లూజ్ సో మెనీ బ్యాటిల్స్. తెలుగులో కరెక్ట్‌గా పదాలు లేవు. మహాసంగ్రామం అందాం. ఒక మహాసంగ్రాన్ని గెలవాలంటే అనేక చిన్న యుద్ధాల్లో నువ్వు ఓడిపోవాలి. యుద్ధాల్లో ఓడిపోతే కానీ ఆ సంగ్రామం గెలవదు. అలాగా చంద్రబాబు ఇప్పుడు లోకేష్‌ని కొద్దిగా తగ్గించి లోకేష్‌ని డౌన్ సైజ్ చేసి ఇతన్ని పెంచాడు పవన్ కళ్యాణ్. సో అది ఆ వ్యూహం పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. అందుకే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది కూడా నీట్‌గా కింది స్థాయిలో జరిగింది. ఈ క్రమంలో లాంగ్ టర్మ్‌ది అయితే పని చేయాలి కదా. ఈయన షార్ట్ టర్మ్స్ కోసం లాంగ్ టర్మ్ ప్లాన్ని ప్రతిసారి పనంగా పెడితే ఆ మహాసంగ్రామంలో గెలవలేం కదా. అందుకని ఇప్పుడు లాంగ్ టర్మ్కి ప్రాబ్లం ఎవరు? లోకేష్కి రేపు సీఎం కావాలంటే జగన్ ఒకడు ఎలాగో ఉన్నాడు. జగన్ది సరే ఎలా డీల్ చేయాలనేది ఓకే. కానీ పవన్ కళ్యాణ్ కూడా వస్తాడు కదా. పవన్ కళ్యాణ్ స్ట్రాటజిక్గా ఏం చెప్తున్నాడు? నిన్న కూడా ఏం చెప్పాడు? 25 ఏళ్ళు ఈయనే ఉండాలని. అంటే పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు కదా. పవన్ కళ్యాణ్ ఏమీ అమాయకుడు కాదు. అతను 10 ఏళ్ళుగా ఉన్నాడు. వాళ్ళ అన్న 2008 నుంచి ఉంటే ఈయన కూడా అవన్నీ చూస్తున్నాడు రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ ఇంటెలిజెంట్ ఫెలో. కాబట్టి పవన్ కళ్యాణ్కి తెలియదా చంద్రబాబు లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి, షార్ట్ టర్మ్ ప్లాన్ ఏంటి అని ఆయన గస్ చేయకుండా ఉంటాడా? కాబట్టి పవన్ కళ్యాణ్ దాన్ని అంటే లోకేష్ సీఎం కాకుండా ఉండడానికి ఇప్పటి నుంచి బీజాలు ఏంటంటే చంద్రబాబే సీఎం. చంద్రబాబు సీఎంగా ఉండాలని చెప్పడం ద్వారా లోకేష్ సీఎంగా ఉండడానికి నేను ఒప్పుకోను అని ఇండైరెక్ట్గా సిగ్నల్స్ పంపడం. ఉంటే నువ్వు ఉండని, రేపు పొద్దున ఇది కూడా మార్చుకోవచ్చు. ఆయనది కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి పవన్ కళ్యాణ్ది, తను సీఎం కావడమే లాంగ్ టర్మ్ ప్లాన్. షార్ట్ టర్మ్ ప్లాన్ ఏంటి? చంద్రబాబుతో వైరం లేకుండా చూసుకోవడం. ఎందుకంటే మళ్ళీ ఆయనకు కూడా నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలంటే చంద్రబాబు అవసరం ఆయనకు కూడా ఉంది. సో ఇలాగా
దీనివల్ల ఏమవుతుందంటే ఒక రకమైన కోల్డ్ వార్ నడుస్తుంది. పైకి కనబడదు కానీ కోల్డ్ వార్ అయితే ఖచ్చితంగా ఉండే పరిస్థితి ఉంటుంది, ఉండకుండా ఏమి ఉండదు. సో దానికి ఇప్పుడు కొత్తగా ఒక వెర్షన్ వచ్చింది. అదేంటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ బలమంతా కాపు సామాజిక వర్గం. ఆయన ఎన్ని కథలు చెప్పినా ఏం చెప్పినా ఆయన సామాజిక వర్గం అండలేకపోతే పవన్ కళ్యాణ్ లేడు. కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని తన వైపు ఎలా తిప్పుకోవాలనేది చంద్రబాబుకున్న ఇమీడియట్ లక్ష్యాలలో ఒకటి. అంటే స్ట్రాంగ్ అయిపోకుండా చూసుకోవాలి, పవన్ కళ్యాణ్ గట్టిగా వేరునకుండా చూసుకోవాలి. అవి భూమిలోకి వేర్లు ఎక్కువ వెళ్ళకూడదు, వెళితే మళ్ళీ అది కష్టం అయిపోతుంది. వెళ్ళి వేరు అనుకుంటే మహావృక్షం అయిపోతే పవన్ కళ్యాణ్ దెబ్బ వేరేగా ఉంటుంది. అందుకని చంద్రబాబు లక్ష్యాలు ఒకటి ఏంటంటే నాగబాబుని ఢిల్లీకి పంపించకుండా ఉండడం అనేది చెప్తున్నారు. ఇది నిజమా కదా కానీ ఇంట్రెస్టింగ్ ఈవెంట్ కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే నాగబాబు ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో బీజేపీ పెద్దలతో క్లోజ్ అయితే నాగబాబు తనకి ఇబ్బంది అని, అందుకని అక్కడికి వెళ్ళలేకుండా ఇక్కడ దానికోసం మంత్రి పదవి ఇస్తాను ఇక్కడ ఉండు అనేది ఒక వ్యూహం. అనే రెండో వ్యూహం కాపు నాయకుల్ని, ఇప్పుడు కాపు నాయకులు వైసీపీలో ఉన్నవాళ్ళు, వైసీపీలో కూడా కాపు నాయకులు బలంగా ఉన్నారు. 2018లో జగన్ గోదావరి జిల్లాల్లో పాదయాత్ర చేసినప్పుడు కాపు నాయకులు గట్టిగా జగన్ వెంట నడిచారు. సో కాపులు బలంగా జగన్ వెంట ఉన్నారు కాబట్టి 2019లో 150 సీట్లతో గెలవడానికి కాపుల సపోర్ట్ జగన్కు దొరికింది. ఇప్పుడు జగన్ దగ్గర ఉన్న కాపు నాయకులు చాలామంది బయటకు వచ్చేసే పరిస్థితి ఉంది. ఆల్రెడీ సామినేని ఉదయ్ భాను, కిలార్ రోసయ్య లాంటి కాపు నాయకులు వచ్చేసారు, జనసేనలో చేరుతున్నారు. సో వాళ్ళకి జనసేనలో చేరడం వాళ్ళకి హాయిగా అనిపిస్తుంది, ఎందుకంటే తమ నాయకుడు అక్కడ ఉన్నారు. ఆల్రెడీ జనసేనలో 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 10 మంది కాపులు, 2 ఎంపీలు ఉంటే 2 ఎంపీలు కూడా కాపులు, మినిస్టర్లు 4, నాగబాబుతో కలుపుకుంటే 4 అనుకుంటే 3 కాపులు. అలాగా కాపులకు పెద్దపీట జనసేనలో ఉంది. కాబట్టి జనసేనలో ఉంటే మనకి కాపు ఇంపార్టెంట్ వస్తుంది, కాపు సమాజం మనల్ని ఇబ్బంది ఉండదు, మన వేరే దగ్గర పోయి కమ్మ నాయకులకి ఊడిగమో రెడ్డి నాయకులకు ఊడిగం ఎందుకు చేయాలో మన కాపు నాయకుడికి మనం చేద్దామన్న ఇది వాళ్ళకు ఉండొచ్చు. దానికి చంద్రబాబు ఏం ఆలోచిస్తున్నాడంటే దీనికి చెక్కు పెట్టాలంటే కాపు నాయకులను మనం తెచ్చుకోవాలి అన్న పద్ధతిలో ఇప్పుడు జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఆళ్ళ నాని, తర్వాత అవంతి శ్రీనివాసు, గంధి శ్రీనివాస్ ఎవరంటే భీమవరంలో 2019లో పవన్ కళ్యాణ్ ఓడించిన వ్యక్తి. సో వీళ్ళందరినీ ఇప్పుడు తమ వైపు తెలుగుదేశంలోకి తీసుకురావడం, ఇంకా కూడా చాలామంది వస్తారని చెప్తున్నారు. గోదావరి జిల్లా నుంచి 2 మాజీ మంత్రులు, ఒక డైనమిక్ మాజీ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు వైసీపీ నుంచి. సో వాళ్ళందరినీ కాపు నాయకులందరినీ తెలుగుదేశంలోకి తీసుకోవాలనేది చంద్రబాబు ప్లాన్. ఎందుకంటే తెలుగుదేశానికి ట్రెడిషనల్గా బీసీల సపోర్ట్ గట్టిగా ఉంటుంది, దళితులది కూడా కొంతవరకు షిఫ్ట్ అయింది, మొన్న మైనారిటీ కూడా కొంతవరకు షిఫ్ట్ అయింది. అందుకనే తెలుగుదేశం ఇండిపెండెంట్గా 130 సీట్లు గెలుచుకోగలిగింది. కాబట్టి ఇప్పుడు కూడా కాపుల్లో కొంత వీక్గా ఉంది కాబట్టి కాపు నాయకులను బలంగా మనం చేర్చుకుంటే ఒకటి మనకి ఇండిపెండెంట్ సపోర్ట్ పెరుగుతుంది, బలం పెరుగుతుంది. రెండోది పవన్ కళ్యాణ్కి ఆ వేర్లు ఊనుకోకుండా పవన్ కళ్యాణ్కి గట్టి సపోర్ట్ కాపుల నుంచి దొరకకుండా కట్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది చంద్రబాబు అని చెప్తున్నారు. అయితే దీనికి పవన్ కళ్యాణ్ విరుగుడు ఏమేస్తాడనేది చూడాలి. అయితే బీజేపీ రోల్ ఏంటి ఇక్కడ అనుకున్నప్పుడు, బీజేపీ ఒకప్పుడు కాపుల మీదనే డిపెండ్ అయ్యి వెళ్దామని అనుకున్నది. కాపు కమ్మ కాంబినేషన్ కలపాలనేది బీజేపీ ఒరిజినల్ ప్లాన్ యాక్చువల్. అందుకని బీజేపీ పవన్ కళ్యాణ్ కూడా ప్రోత్సహించింది. బీజేపీలో కూడా ఇటు సోము వీర్రాజు అనే కాపు నాయకుడికి అధ్యక్షత ఇచ్చారు, దాని తర్వాత కన్నా లక్ష్మీనారాయణకి ఇచ్చారు, జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు విగ్రహ జరిగినప్పుడు కూడా మోడీ వచ్చినప్పుడు చిరంజీవికి పెద్దపీట వేశారు. ఇవన్నీ ప్లాన్డ్గా కాపుల్ని టార్గెట్ చేయడం అనేది బీజేపీ చేస్తుంది. ఎందుకంటే నేషనల్ వైడ్గా బీజేపీ సోషల్ ఇంజనీరింగ్, కులాలని ఓబీసీలని టార్గెట్ చేయడం, ఇవన్నీ ఒక ప్లాన్డ్గా చేసుకుంది. మతాన్ని వాడుతుందని చాలామంది అనుకుంటారు కానీ బీజేపీ కులాన్ని కూడా బ్రహ్మాండంగా వాడుతున్నాయి. కులము మతం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి రాజకీయాల్లో వీటిని కరెక్ట్గా వాడతారు. కానీ బీజేపీకి ఇప్పుడు కాపులతో పెద్దగా సంబంధం తెగిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరి ఉన్నారు. అట్లాగే వాళ్ళ కాపులకి పెద్దగా సీట్లు కూడా ఇవ్వలేదు గతంలో.
ఆరు ఎంపీలు 16 ఎమ్మెల్యేలు బీజేపీకి ఇస్తే అందులో ఒక కాపుకు కూడా ఇవ్వలేదు. అందుకని కాపులు కొంత బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. అయితే తెలుగుదేశంలో ఉండే కాపులు కూడా కొంతమంది తెలుగుదేశం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గంటా శ్రీనివాసరావు కానీ, కళా వెంకట్రావు కానీ, నిమ్మకాయల చినరాజప్ప కానీ, వీళ్ళకి ఏ రకమైన మంత్రి పదవులు కానీ ఏవి రాలేదు. అందువల్ల వాళ్ళు అసంతృప్తి ఉన్నారు. ఈ టైంలో వైసీపీలో మొన్నటి వరకు వైసీపీలో విర్రవీగి తెలుగుదేశం కేడర్ మీద, నాయకుల మీద దాడులు చేయించి ఇవన్నీ చేసిన వీళ్ళని తీసుకోవడం తెలుగుదేశంలో ఇష్టం లేదు. కానీ చంద్రబాబుకు ఉండే ఒక విజన్ ఉంటుంది కదా, ఆ విజన్ ప్రకారం ఆయన వ్యతిరేకతను కూడా ఆయన పట్టించుకోడు. ఎందుకంటే నిజానికి బీజేపీతో కలవడం కూడా ఎవరికి ఇష్టం లేదు. ఎందుకు కలిశాడు ఆయన? ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ వర్కౌట్ అయింది. అలాగే ఇప్పుడు ఆయన ఏంటంటే పవన్ కళ్యాణ్ని స్ట్రెంగ్తన్ చేస్తే రేపు లోకేష్కి ఇబ్బంది కాబట్టి